సింహాచలం గిరి ప్రదక్షిణకు భక్తులు తరలివస్తున్నారు. ఆలయం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ చాలా చక్కగా జరుగుతుంది. ఇదిగో ఇది కనిపిస్తుంది, ఇదే సింహగిరి. సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామి కొలువైనటువంటి కొండ ఇది. మనం చూడొచ్చు ఈ కొండ భాగం. ఈ కొండకి ఆ చివరి భాగం సింహాచలం ఉంది. సింహాచలం తొలిమెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి అందరూ కూడా అడవివరం ఈ మార్గం అంతా కూడా పెదగదిలి ముడసరలో ప్రాంతం ఇదంతా. ముడసరలోవ, పెదగదిలి, ఇదే విధంగా హనుమంతవాక, అప్పూగర్, తిరిగి మళ్ళీ సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడి కూడలి, ఎన్ఎస్టీఎల్ గేట్ పరిసర ప్రాంతాల నుంచి తిరిగి మళ్ళీ తొలిపావంచకి వెళ్ళడం. మొత్తం 32 కిలోమీటర్లు ఈ గిరి ప్రదక్షిణ. ఈ కొండ చుట్టూ ఈ ప్రదక్షిణ జరుగుతుంది. ఆనుకుని ఉన్నటువంటి రహదారిలోనే ప్రస్తుతం మనం ఉన్నాం. మొత్తం ఈరోజు తెల్లవారుజాము నుంచే 5 గంటలకే తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి చాలామంది గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. స్వామివారి దివ్యరథం మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభమవుతుంది. దివ్యరథం మొత్తం అంతా కూడా గిరి ప్రదక్షిణ చేస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకి తొలిపావంచ దగ్గర ప్రారంభమవుతుంది. కానీ భక్తులంతా కూడా ముందుగానే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. చాలామంది 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే చాలామంది గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. సుమారుగా 10 కిలోమీటర్లు తమ గిరి ప్రదక్షిణని ముగించుకున్నారు. అలాగే గిరి ప్రదక్షిణ కోసం 30 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్కి సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. ప్రతి 30 సహాయక కేంద్రాల్లో కూడా ప్రత్యేకమైన వైద్య శిబిరాలు, మంచినీరు, ఇతర సౌకర్యాలు కూడా కల్పించారు. జీవీఎంసీ, రెవెన్యూ అధికారులంతా కూడా ఇందులో నిమగ్నమై ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మన గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? సింహాచలం. ఇదే మొదటిసారి? నేను ఇదే మొదటిసారి. ఎలా ఉందమ్మా ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? ఎన్నింటికి మొదలు పెట్టారు? అన్ని చాలా బాగున్నాయండి. మేము 8 అయిందని స్టార్ట్ అయ్యాం. ఇది భక్తులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొంటున్నారు, గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎలా ఉంది గిరి ప్రదక్షిణ? ఎలా ఉంది? ఎన్నింటికి మొదలు పెట్టారు? 4:10 ఇదే మొదటిసారా? రెండోసారి అండి. ఎలా ఉంది అంటే ఎలా మొదలు పెడతారు? ఏ ప్రాంతాలు మీరు మొత్తం గిరి ప్రదక్షిణ చేస్తారు? మొత్తం 34 కిలోమీటర్స్ ఏముందో అంతా కవర్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? రాయుడు నుంచి వచ్చాం సార్. రాయుడు నుంచి ఒడిశా. ఇదే మొదటిసారి వచ్చాం సార్. చాలా బాగుంది. కొంచెం ఫస్ట్ టైం నడుస్తున్నాం కదా, కొంచెం డిఫికల్ట్. కానీ మా సేమే రాయగడ ఒడిశా. ఎలా ఉంది గిరి ప్రదక్షిణ? చాలా బాగుందండి. ఇది రాయగడ ఒరిస్సా నుంచి వచ్చిన భక్తులు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? టెక్కల నుండి వచ్చాం. చాలా బాగుందండి. ఎయిర్పోర్ట్లు అన్ని చాలా బాగా చేశారనమాట. చాలా బాగుంది. క్లైమేట్ కూడా అంతా బాగా సహకరించింది అనమాట. అంతా చాలా బాగుంది. మేము 9 గంటలకు మొదలు పెట్టాము. ఇక్కడికి వస్తాడికి టైము 12 అయింది అనమాట. 7 కిలోమీటర్లు నడిచాము ఇప్పటికి. ఇది మొదటిసారి ఒక అనుభవం మాకు స్పందిస్తుంది. మొత్తం మేము 7, 5, 12 మంది. మిగతా 5 ముందు వెళ్తున్నారు. మేము 7 వెనక నుండి వస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది. కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాట్లు కూడా బాగా చేశారు దేవస్థానం అంతా. ఎలా ఉంది వాతావరణం? వాతావరణం చల్లగా ఉంది. నిరుడి మీద కంటే ఇప్పుడు బాగా ప్రతి ఇయర్ డే బై డే చాలా డెవలప్మెంట్ అవుతుంది. అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు. గవర్నమెంట్, పోలీస్ ప్రొటెక్షన్ అంతా బాగా డెవలప్మెంట్ చేశారు. మేము 7 అలాగైంది. అలాగా గిరి ప్రదక్షిణ చేసి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చేది? మేమండి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుంచి వచ్చామండి. 7 సంవత్సరాలండి. 7 సంవత్సరాలు. ఎలా అమ్మ, ఎక్కడ మొదలు పెడతావు నువ్వు గిరి ప్రదక్షిణ? ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తావు? గుడి దగ్గర నుంచి మొదలెట్టి మన తిరుమల గుడి దగ్గరికి వెళ్ళిపోతామండి. ఎలా ఉందమ్మా దారి? పర్లేదండి, బాగుంది. సౌకర్యం బాగుంది. రోడ్డు కూడా బాగుందండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను మొదటి పావంచా నుంచి వచ్చానండి. నేను ఎండార్లో ఉంటాను. ఇప్పుడు బయలుదేరి 1.5 అవర్ అవుతుంది. అన్ని ఏర్పాట్లు బాగానే చేశారు. ఇదే మొదటిసారి అండి. చాలా చక్కగా ఉందండి. చాలా సరదా అనిపిస్తుందండి. ఆ వాతావరణం కూడా భగవంతుని దయ వల్ల చాలా ఆహ్లాదకరంగా ఉండడంతో మేము కూడా యాత్రని చాలా చక్కగా పూర్తి చేయగలుగుతామన్న నమ్మకం కూడా కలుగుతుందండి. చాలా వరకు ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఎక్కడ తొక్కిసలాట కానీ ఏమీ లేదు. పోలీస్ వ్యవస్థ చాలా సెక్యూర్గా వ్యవహరిస్తున్నారు. చాలా చక్కగా యాత్ర సాగుతుందండి.
ఎక్కడి నుంచి వచ్చారు? నేను అదే దువ్వాడ మంగళపాలెం నుంచి వచ్చాను. ఎలా ఉంది గిరి ప్రదక్షిణ? ఎలా ఉంది? చాలా బాగానే ప్రతి ఇయర్ చేస్తుంది కదా, బాగానే ఉంది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? ఫస్ట్ క్లాస్ ఉన్నాయి, వాటర్ అది ఫస్ట్ క్లాస్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చామండి. ఈ సేవకు వచ్చాం. ఈ భక్తులందరికీ సేవ చేయడానికి వచ్చాం. మన అయ్యప్ప కన్స్ట్రక్షన్ నుంచి 20,000 వాటర్ ప్యాకెట్లు, 20,000 సమోసాలు, 20,000 లడ్డూలు పంచడానికి వచ్చాం. యాత్ర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇలాగే గిరి ప్రదక్షిణ చేస్తుంటాం. చేసే వాళ్ళకైనా సేవ కూడా చేస్తుంటామండి. ఎలా ఉందండి ఇక్కడ గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం? చాలా బాగుందండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. చాలా బాగా ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. మున్సిపాలిటీ వాళ్ళని కన్నా వర్కర్లు కూడా చాలా బాగా పెట్టి, పోలీసులు కూడా చాలా బాగా కంట్రోల్ చేసి చాలా బాగా చేస్తున్నారు. అలాగే సేవకులు కూడా చాలా మంది సేవలకు వచ్చి సేవలు కూడా చాలా చేస్తున్నారు. చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం చాలా బాగుందండి. వాతావరణం కూడా మేఘావృతం ఉండడం వల్ల చాలా ఎక్కువ మంది భక్తులు నడుస్తున్నారు. తెల్లవారుజామునే మొదలు పెట్టారు, గిరి ప్రదక్షిణని ప్రారంభించారు. ఇతర ప్రాంతాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా, రాయగడ, ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వరకు మనం మాట్లాడాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? తగరపాలి సార్. ఎలా ఉందమ్మా? ఎన్నింటికి మొదలు పెట్టారు గిరి ప్రదక్షిణ? తొలిపావంచ దగ్గర మొదలు పెట్టారా? తొలిపోవచ్చు ఎలా ఉందమ్మా? దారి పొడుగున సహకారాలు ఉన్నాయా? అన్నీ బాగానే ఉన్నాయండి. ఏ అసౌకర్యాలు లేకుండా. మీరు రావడం ఇదే మొదటిసారి. ఎలా ఉందమ్మా? ఏమనిపించింది ఈ మార్గంలో ఇంతమంది భక్తులతో? అంతా బాగుంది చూడడానికి. చాలా అందరూ ఏ ఇబ్బంది లేకుండా వస్తున్నారు అంతే. ఇది భక్తులు తమ తమ కుటుంబ సభ్యులు, అలాగే తమ కాలనీ వాసులు, కొన్ని గ్రామాలు కూడా, చాలా వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో అంతా కూడా చాలామంది ఒక సమూహంగా వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ఈ గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. అలాగే గిరి ప్రదక్షిణ చేసేటువంటి భక్తుల కోసం ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, దేవస్థానం, జీవీఎంసీ, రెవెన్యూ, అలాగే పోలీస్ అంతా కూడా సమిష్టిగా సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు, తెల్లవారుజామునే బయలుదేరి ఈ ప్రాంతానికి చేరుకుని ఇప్పటికే ముడసర్లోవ దాటి హనుమంతవాక వైపు ప్రయాణం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అలాగే భక్తుల కోసం ఆధ్యాత్మిక సంస్థలు వారికి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. ఎందుకంటే భక్తులకు చేసే సేవ నారాయణ సేవగా భావించి భక్తులు సేవ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది పెరిగారండి భక్తులు మాత్రం. అవునండి సార్, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిందండి. గత సంవత్సరం కన్నా ఇంకా ఎక్కువగా ఉందండి. ప్రతి సంవత్సరం క్రౌడ్ ఎక్కువ పెరుగుతూనే ఉందండి. మేము మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్స్ అందిస్తూ ఉంటాం సార్ ప్రతి సంవత్సరం కూడా. మాది మేఘనాథ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సార్. కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం మేము దేవుడి మీద భక్తితో ఎల్లప్పుడూ అందరూ ఆశీస్సులు కావాలని గిరి ప్రదక్షిణ జరిగేవంటే మేము 50,000 ఈ సంవత్సరం 50,000 మందికి గాను మేము పంపిణీ చేసే ఏర్పాట్లు చేశాం. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి భక్తులకి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? అనకాపల్లి నుంచి. బాగుందండి. 3 times. బాగానే ఉంది. మాకండి 12 గంటలు పట్టింది. ఇంక ఇప్పుడు అన్నవరం రెండోసారి సార్. బాగుంది సార్. 9:30కి సార్. ఇది భక్తులు పెద్ద సంఖ్యలో మనం చూడొచ్చు. ముడసర్లోవ పార్క్ సమీపంలో మనం ఉన్నాం. ఇప్పటికే భక్తుల రద్దీ ఎలా ఉందో మనం చూడొచ్చు. అంటే తొలిపావంచ దగ్గర కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఉంటారు. మధ్యాహ్నం 2 గంటలకి రథం ప్రారంభమవుతుంది. స్వామివారి యొక్క రథం ప్రారంభమవుతుంది. రథంతో పాటు కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ఈ గిరి ప్రదక్షిణని కొనసాగిస్తారు. మనం చూడొచ్చు, అశేష సంఖ్యలో వస్తున్నటువంటి భక్తజనం మనకు కనిపిస్తున్నారు. ఇప్పటికే ముడసరులో పార్క్ దాటి హనుమంతవాక వెళ్ళేటువంటి మార్గంలో మనం ఉన్నాం. వేలాది సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణని కొనసాగిస్తున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి సమూహంగా రాయగడ, ఒరిస్సా, ఉభయ గోదావరి, ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు?
లక్కీపాలెం సార్. చెప్పండి, ఇది గిరి ప్రదక్షిణ ఇదే మొదటిసారా? నేను 19 సార్ అండి. 19 సార్లు చేశాను. మొత్తం ఎన్ని గంటలు పడుతుంది గిరి ప్రదక్షిణ? నాకైతే నా వెయిట్కి తగ్గట్టు ఈవినింగ్ అవుతుందండి, అంటే 8 hours అబౌవ్. ఎలా చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ? ఎక్కడ మొదలు పెట్టాలి? ఏ ప్రాంతాలు తిరుగుతారు? ఫస్ట్ తులభవంతిగా స్టార్ట్ చేస్తాం. తులభవం స్టార్ట్ చేసి హనుమంతకు దాటుకుని కైలాసగిరి వెళ్తాం. కైలాసగిరి నుంచి వయా ఎంఈపీ కాలనీ ఇప్పుడు వచ్చేసి హెచ్పీ కాలనీ నుంచి మురళీనగర్, మాధవధార, ఎన్ఏడి కొత్త రోడ్డు, గోపాలపల్లి పెట్రోల్ బంక్ నుంచి తులభవంతికి వెళ్ళిపోతాం. ఎలా అనిపిస్తుంది ఇంతమంది భక్తులతోటి, ఇన్ని లక్షల మంది తోటి నడుస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ ఎక్స్పెరిమెంట్ వేరు సార్, ఈ అత్యాధునికం వేరు. ఎందుకంటే భగవంతుడు నిజంగా ఉన్నాడు మాట, నడలేని కూడా నడుస్తారు. ఇది చాలా రేరు, ఎందుకంటే ఆ శక్తి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీరు 18 సార్లు చేశారు. అవును సార్. ఎన్ని గంటలు పట్టింది? ఒక్కొక్కసారి మీకు ఎంత సమయం పట్టింది? స్టార్టింగ్లో నాకు 9 hours పెట్టిందండి, ఇప్పుడు 7 hours నుంచి 8 hours అవుతుందండి. అది అలాగే చాలా మంది భక్తులు వచ్చారు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? అదే శ్రీకాకుళం దగ్గర శ్రీకూర్మం. అది ఇదే మొదటిసారి? ఇంతకుముందు ఇదే మొదటి సార్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగా పెట్టారు. ఎక్కడ వాటర్ కొలుత లేదు, ఎక్కడ దేనికి కొలుత లేదు. హ్యాపీగా అన్ని బాగున్నాయి. అంతే, వెళ్ళచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. బాగుంటుందండి. కరుణింతాడు ఆ దేవుడు, కరుణించి పెట్టి ఇలాగ వస్తున్నాం మేము. నేను 8 సార్లు అయిందండి. ఎంత సమయం పడుతుందమ్మా గిరి ప్రదక్షిణ పూర్తి అవడానికి? బాగా నడిచేస్తే 7-8 గంటలకు ఎక్కేచ్చండి కొండ. పొద్దున్న 9 గంటల మొదలెట్టి. ఎలా ఉందమ్మా గిరి ప్రదక్షిణ? ఎలా చేస్తున్నారు? ఎలా ఉందమ్మా సహకారాలు? ఎలా ఉంది? సహకారాలన్నీ బాగానే ఉంటాయి. బాగానే ఇది 8వ సారి. అమ్మా ఎంత సమయం పడుతుంది గిరి ప్రదక్షిణ పూర్తి అవడానికి? మనం ఎక్కడో కూర్చోకుండా నడిచి వెళ్ళిపోతే రాత్రి 2 గంటలు వెళ్ళిపోవచ్చు. ఇలా కూర్చొని వెళ్తే తెల్లవారు 4-5 అవుతుంది. ఎన్నింటికి మొదలు పెట్టారమ్మా తొలి భావించి? ఇక్కడ 9. ఇప్పుడు ఎంతవరకు వచ్చారు? ఇక్కడ మా ఇల్లు ఇక్కడ 6లో మాది. హనుమంతు వరకు వచ్చారు? లేదు, చిన్న గదిలి. సహకారం అంతా బాగానే ఉంటుంది. మాకంటే వాళ్ళు చేసింది ఎక్కువ. భక్తులకి స్వచ్ఛంద సంస్థలు, దేవస్థానం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మంచినీళ్ళు అందించడం, మజ్జిగ అందించడం, అలాగే మందులు, అవసరమైనటువంటి మందులు ఇవ్వడానికి కూడా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అయితే గిరి ప్రదక్షిణ చాలా చక్కగా జరుగుతోంది. మొత్తం 32 కిలోమీటర్ల భక్తులు చాలా చక్కగా గిరి ప్రదక్షిణ చేసుకుంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.